ఓ లడ్డు ఏం చెప్తున్నావురా? లడ్డా లడ్డు నీ నోట పెట్టాలి పెద్ద గుడ్డు. లడ్డు లడ్డు అనుకుంటే నాకు జర్ర కూడా సపోర్ట్ ఇవ్వదు. గంతగానో మొరుతుంటే అత్తను గట్లనే అంటారా? పెద్దలేసిన లేదా అనేది పోయి నువ్వు పని చేయవు ఏం చేయవు ఎందుకే చేసేటోళ్ళని అంటావా? నువ్వు నన్ను అంటావు ముసలాడా. ఇంకెవ్వరైనప్పుడు వచ్చి లడ్డు అంటారు లడ్డు. అయ్యో నేనేమంటేనే అత్త కోడలు పెట్టుకుని మధ్యలో నన్నంటావేందే నువ్వు? నిన్ను అనుడు కాదు, నీ ముడి మించాలి దన్నాలే. వాళ్ళకి బాగా అలసిచ్చుకుంటే నెత్తికెక్కించుకున్నావు. ఇప్పుడు అత్త లేదు మామ లేదు, ఎట్లా మాట్లాడుతుంది చూసినావా అది? ఏ మీ ఇద్దరు పెట్టుకున్నారని కోడలు నన్నేమన్నదే? పాప నన్ను ఏమననేనపాయే మావయ్య మావయ్య గిట్లనా మావయ్య నాతోనే చెప్పమంటే నువ్వేదో ఒకటి అంటావు, పోయి తిట్లు తింటావు. మంచిగా ఉన్నదాన్ని తీసుకొని ఇప్పుడు కోపంగా వేసుకుంటివి. అగో చూసి నారులై నా పద్ధతిలోడు ఎట్లా మాట్లాడుతున్నాడు. మావయ్య మావయ్య అనిసిందట. మంచిగా ఉన్నదాన్ని పోయి నేను పుల్ల పెట్టుకుంటే ఇప్పుడు నీ మాటలు గట్లనే ఉన్నాయి కదా ముసలోడా. ఏ నువ్వు నన్నంటావేందే? మీ అత్త కోడలు పెట్టుకుని మధ్యలో నన్నెందుకంటావే? నిన్న అడుడు సున్ని సున్ని అన్నాలే నిన్ను. ఇంతనే నాకు సపోర్ట్ ఇచ్చి మాట్లాడతావా? ఎన్నడన్నా కొడుకన్నా నేనే వాడాలి, కొడలన్నా నేనే వాడాలి, నువ్వన్నా నేనే వాడాలి. నేను మిమ్మల్ని అందరి ఉన్నది మీ అందరు అంటే వాడనీకే ఉన్నట్టున్నది. మనం అందరి జోలికి ఎందుకు పోతావు? ఎందుకు మాటలు పడతావే? సప్పుడే నీ పని నువ్వు చేసుకోవచ్చు లేదా? చేసిన వాళ్ళ కల్లా గంట ఎత్తావు పొంటలు ఎత్తావని ఎందుకంటే ఆ పిల్లను ఊకే నీకు నొత్తది బాగానే, దానికి నొత్తది చెత్త అంటే. ఏమన్నా నిన్ను ఏ వంకలు పెట్టినా గంటలు ఎత్తరా అంటే జల్దీ చేసి చేసుకోవాలని కూడా నా తప్పేనా? అబ్బో నంగనా సిది తక్కువ అనుకుంటున్నావా? ఏదో అమాయకంగా కనబట్టని అని. నీ కోడలు చిన్నదేం కాదు. చూసినావా ఇలా మీదికి వచ్చి ఎట్లా అరుచుకుంటా మాట్లాడుతున్నావు? చూసినా కూడా నీ కళ్ళు కనబడి నీ నల్లి కుట్ల ముఖం వేసుకొని చూసుకుంటుంటావు. నల్లికుట్ల ముఖం వేసుకొని చూసుకుంటుంటావు అంటే ఆ పిల్లని పోయి రెచ్చగొట్టిందే వరే? నేను రెచ్చగొట్టినా కోడల్ని నువ్వు రెచ్చగొట్టినావా? మరి ఎందుకే చేసుకునే అని చేసుకుని అని ఇచ్చిపెట్టకుండా ఊకే పోయి గెలుకుతావు చేసేటోళ్ళను? నేనా అందరిని గెలుకుంటూనే కూర్చుంటా. నాకేమైనా పనా పాట? నిన్ను గెలుతా దాన్ని గెలుతా నేను. అబ్బా 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 అందరు ఒకటే, నేను ఒక్కదాన్ని ఒకటే ఇక్కడ. సరే ఉత్తనే కూర్చున్నావు. ఆ పొద్దున ఇప్పటికే కూర వండపోయినా కొడుకు గిట్ల వస్తాడు. ఏం తింటాడు? పొద్దుగాల నుంచి ఆఫీసులో ఉన్నాడు, వచ్చి తినాడా? ఏమన్నా వండుకోపోయి. నేను ఉండాలనా? అదే ఏం చేస్తాన్నది? వండకుండా పొద్దున్న నుంచి వండకుండా పోయి ఆ రూమ్లో కూర్చున్నది. వాడు ఆ పనిలో గింగ రాంగ్ అయితే అవే తినుకుంటా కూర్చున్నట్టున్నది. అబ్బో అది వీళ్ళకి వండి పెడదామన్నా వంటాను వండిందా? ఆమె కోపంగానే ఉండే వంట ఎట్లా వండుతుంది? నువ్వు తిట్టనే తిడుతుంది, మళ్ళీ నీకెట్లా తిండి పెడుతుంది? తిండి పెట్టకపోతే నేనెందుకు వండాలి మరి? దాని మొగుడు వచ్చినప్పుడు వండుకొని పెట్టుకోదు. రాని నా కొడుకు ఎలా రాగా దాని గురించి ఎట్లా చెప్తాను? వంటాను వండకపోతే కొట్టనే పట్టిపోతే ఇలా కొడుకుతుంది దాన్ని. మొగునికి వండన్న పెట్టుకోవాలంటే నువ్వే పాటు వండి పెడుతున్నావే నాకు. నేను మొగునికి బాగానే వండి పెడతాను నువ్వు రోజు. అగో ఈ ముసలోడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నీకు వండి పెట్టానే ముసలోడు అయినావా? ఎట్లా తిన్నావు? నన్ను పెళ్లి చేసుకున్న కానీ నువ్వే వండుకొని నువ్వే తిన్నావా? ఎట్లా మాట్లాడతాడు చూడు. కోడలు కలిసి చెముచ్చట కాకపోతే ఇది ఏందన్నట్టు. ఏ పోవే, నీతో ఎవరు పడతారు? నీతో నొరే బదులు సపరేట్గా నిన్ను బయటకన్నా పోయింది నయ్యం. అగో చూడు ఎట్లా పోతున్నాడు ఈ నప్పతట్లోడు. చెప్పిన మాట ఈయననేనాడు. జర్రనన్న